హే హాయ్ మామ అందరికి అందరు ఎలా ఉన్నారు? కంగువా రివ్యూ యాక్టెడ్ బై సూర్య అండ్ బాబీ డ్యూయల్, దిశా పటాని. రివ్యూ విషయానికి వచ్చే ముందు నేను ఒక విషయం చెప్పాలన్నా, సూర్య మార్కెట్ని వాడుకోవడానికి చేసిన సినిమాలో ఉంది. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. సినిమాలో 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సూర్య అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు. 2 hours నన్ను సాంబార్లో ముంచి నానబెట్టి బయటికి తీశాడు. యాక్టింగ్ వైజ్ సూర్య ఎర్రగ తీసేశాడు, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. సినిమాలో ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే దిశా పటాని గ్లామర్ కోసమే పెట్టుకున్నట్టుంది. తన సాంగ్స్ గురించి గ్లామర్ గురించే పెట్టుకున్నారు. తనకేమీ అంత స్కోప్ లేదు. బాబీ డ్యూయల్ బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే శివ తన పాస్ట్ మూవీస్ మన తెలుగులో గోపీచంద్ అన్నతో శౌర్యం అండ్ తమిళ్లో అజిత్తో వివేకం అనే మూవీస్ తీశాడు. రెండు బాగుంటాయి. వివేకం నా పర్సనల్ అన్న, చాలా నచ్చిద్ది నాకు. అలాంటి అతను ఇలాంటి సినిమా తీసాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలు స్క్రీన్ ప్లే కానీ, కథ కానీ, ఆ యాక్టర్స్ కానీ, కాస్ట్యూమ్ కానీ చందానం ఉన్నాయన్న. అసలు ఏది సెట్ అవ్వలేదు. ఒక 2 hours టార్చర్ అయితే చూపించారు. అందరూ ఎందుకు అరుస్తున్నారో అర్థం కాలేదు. మీరు ఒకవేళ మూవీకి వెళ్తే ఇయర్ పాడ్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టుకొని, అదే ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ పెట్టుకొని వెళ్ళండి. చెవులు పోతాయన్న. అసలు ఎందుకు అరుస్తున్నారో అర్థం కాలేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి వచ్చేస్తే జ్ఞానవేల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగారంట, ఏంటి మీ తమిళ్ ఇండస్ట్రీలో ఇంకా 1000 crore మూవీ రాలేదు, ఏం చేస్తున్నారు మీరు, ఈ మూవీతో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, మీరేంటి మేము 2000 crore ఏం చేస్తుంటే అంటే చూస్తుంటే మీరు 1000 crore అంటున్నారు అని అన్నారు. తీరా సినిమాకి వెళ్ళి చూస్తే అంతేం లేదు. ఈరోజు 60 crores వచ్చినాయి 2 days కలెక్షన్ కలిపి. ఇంకా 310 crores ఎలాగో రావాలంట బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే. ఇంకది పరిస్థితి. ప్రొడక్షన్ వైజ్ బాగానే ఖర్చు పెట్టారన్న, ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. ఫైనల్గా మీరు వెళ్ళొచ్చా, మీ టికెట్ వర్తా లేదా ఓటీటీలో చూడాలా అని అనుకుంటే, మీరు థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో కూడా మిస్ అవ్వండి. అంత వరస్ట్గా ఉంది సినిమా, ఏమీ లేదు. మూవీలో ఒక క్యామియో ఉందన్న. క్యామియో ఇంక అందరికి తెలిసిందే, అది కార్తీ మన సూర్య వాళ్ళ బ్రదర్ క్యామియో. లాస్ట్లో వస్తాడు తను. అస్సలు మెయిన్ దరిద్రం ఏంటంటే సినిమాకి, దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందంట. ఇంకా ఆ అనౌన్స్మెంట్ వినగానే, ఆ అనౌన్స్మెంట్ చూడంగానే ఇంకా లేచి 2 జేబులు చేతిలో పెట్టుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా అంతే అన్న. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అన్న. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మావా.